బండి సంజయ్ కుమార్ గారు కరీంనగర్ పార్లమెంట్ మొత్తం ప్రతి గ్రామంలో తను ఎంపీగా ఉండి ఏం చేసినారు అనేటువంటిది ఒక డిజిటల్ ప్రింట్ వేయించినారు గోడల మీద. కరీంనగర్ పార్లమెంట్ లో ఏ ఊరికి పోయినా కూడా ఆ గ్రామంలో గోడల మీద ఖచ్చితంగా రాసి ఉంటాయి. మరి వాళ్ళ పొన్నం ప్రభాకర్ అన్నకు కళ్ళు కనబడకపోతే, ప్రభాకర్ అన్నకు చెవులు వినబడకపోతే మరి అది మా తప్పు అవుతుందా? లేకపోతే మరి మీకు వినబడాలి అంటే ఏమన్నా చేయాలంటే మరి తీసుకుపోయి మేమే ఎక్కడన్నా డాక్టర్ దగ్గర చూపించమంటే చూపిస్తాం. అది మా తప్పెట్లయితుంది? కరీంనగర్ ప్రజలందరికీ తెలిసిన తర్వాత, కరీంనగర్ లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కూడా తెలిసిన తర్వాత, కరీంనగర్ లో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు కూడా తెలిసిన తర్వాత మరి పొన్నం ప్రభాకర్ గారికి కేటీఆర్ గారికి మాత్రమే వినబడతలేవు అంటే దానికి మేం బాధ్యులం కాదు అని మా ప్రభాకర్ అన్నకు మళ్ళా కూడా నేను చెప్తున్నా. గంగుల కమలాకర్ గారికి బండి సంజయ్ గారికి ఎంత సాన్నిహిత్యం ఉన్నదో మా అందరికీ కూడా తెలుసు. అందుకనే ఇక్కడ రాజకీయం చేస్తుండ్రు అని మేము ఒకటే అడుగుతున్నాం. సాన్నిహిత్యం ఉంటే ఒక్క చోట నిలబడి కొట్లాడతారా? సాన్నిహిత్యం ఉంటే మీ లెక్క హుస్నాబాద్ కు పారిపోతారు. ఇవాళ పొన్నం ప్రభాకర్ అన్న మీరు సమాధానం చెప్పాలా. మీరు కరీంనగర్ లో పోటీ చేయకుండా, మీరు గంగుల కమలాకర్ మీద పోటీ చేయకుండా మీరెందుకు హుస్నాబాద్ కు పారిపోయినరు? కమలాకర్ గారి పైన పోటీ చేసి కేవలం 3000 ఓట్లతోటి ఓడిపోయి మళ్ళా అదే కరీంనగర్ నుంచి మళ్ళా ఎంపీగా పోటీ చేస్తున్నటువంటి బండి సంజయ్ కుమార్ గారి పైన మీరు ఆరోపిస్తున్నారు కదా. అసలు నిజానికి చెప్పాలంటే కేటీఆర్ గారితోటైనా గంగుల కమలాకర్ గారితోటైనా దోస్తానా ఉన్నది మీకు కాదా? మీరు పోటీ చేసి ఓట్లు చీల్చుకుంటే అక్కడ బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ గారు గెలుస్తారని మీరు హుస్నాబాద్ బీఆర్ఎస్ తోటి లాలూచిపడి హుస్నాబాద్ కు పారిపోలేదా? పోయి హుస్నాబాద్ లో పోటీ చేయలేదా?